అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బోదుగల్లం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని, వారి పోరాట పటిమ వల్లే టీడీపీ 4 దశాబ్దాలుగా జైత్రయాత్ర కొనసాగిస్తుందని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అనంతరం సీనియర్ కార్యకర్తలను సత్కరించి వారితో కలిసి భోజనం చేసి మంత్రి అనిత సందడి చేశారు. ओके दिग्गज पर टेस्ट अमर रहे अमर रहे अमर रहे जय తెలుగుదేశం నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు, మహిళలు, జోహార్ ఎన్టీఆర్. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి రాజకీయాలు చేస్తుంది. అంటే ఒక జాతీయ జెండాకి మనం ఎంత గౌరవం ఇస్తామో మనల్ని నిలబెట్టిన పార్టీ జెండాకి కూడా అంతే గౌరవం ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఈ రోజు 44 వసంతాలుగా ఈ రోజు మన పార్టీని భుజాన మోసుకుని ఈ రోజు ఎన్ని ఉడుదుడుగులు వచ్చినాయి, ఎన్ని అవమానాలు పడ్డారు. లాస్ట్ 5 సంవత్సరాలు మర్చిపోయారా? పసుపు చొక్కా బయటకు వేసుకు రావడానికి భయపడ్డాడు ఒక్కొక్క సంవత్సరం. ఎందుకు అంటే పసుపు చొక్కా చూస్తే కేసులు పెడతారేమో, పసుపు జెండా కనిపిస్తే ఇలా అంటారేమో. అయినా కూడా ఎవడు బెదర్లే. కరెక్ట్ గా 3 నెలలు భయపడ్డాడు ఇంట్లో కూర్చోండి, భయం లేదు, నాకు తెలుగుదేశం పార్టీ జెండా ఉందని చెప్పి 6 నెలలు తిరగకుండానే రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసి ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, నేను ఇలానే ఉంటాను, జై తెలుగుదేశం అంటానని చెప్పిన ఘనత కలిగిన కార్యకర్తలు. ఇక్కడ తోట చంద్రయ్య గురించి కూడా మీ అందరికీ చెప్పాలి. మన మహిళ అనేసరికి చాలా మంది చాలా చీప్ గా మాట్లాడతారు. ఆ మహిళనో, స్త్రీ అనో, అలానో ఇలానో మాట్లాడతారు. కానీ గౌరవంగా నా ఇంటి ఆడబడుచు అని మాట్లాడిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు నుంచి ప్రతి ఒక్క ఆడబిడ్డని కూడా నా ఆడబిడ్డ, నా ఆడబడుచు అనే పిలుచుకున్నారు. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ కూడా తన అక్క చెల్లెల్లాగా భావించి వాళ్ళు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి ఆ రోజు చాలా ప్రక్షాళన తీసుకొచ్చిన వ్యక్తి. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లోని కూడా ఈ రోజు ఒక ఇంటి జాగా ఇవ్వాలన్నా నీ పేరు మీద ఇస్తారు, ఒక భూమి జాగా ఏదైనా ఇవ్వాలన్నా ఆడవాళ్ళ పేరు మీద ఇచ్చేది, ఒక గ్యాస్ కనెక్షన్ ఏదైనా ఇవ్వాలన్నా ఆడవాళ్ళ పేరు మీద ఇచ్చారు, ఆఖరికి ఫ్రీ బస్సు కూడా ఆడవాళ్ళకే ఈ రోజు. అంటే ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేసుకునే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఎందుకు ఇంత మీరు అనుకోవచ్చు ఏంటి మేడం అన్ని ఆడవాళ్ళకేనా అని. ఇంట్లో ఒక ఆడది చదువుకుంటే ఇల్లు మొత్తం చదువుకున్నట్టే, ఇంట్లో ఒక ఆడది ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉన్నట్టే, ఇంట్లో ఒక ఆడది సంతోషంగా ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉన్నట్టే. ఒకసారి మీరు ఆలోచించండి, మీ ఆవిడ మీ ఇంటికి వెళ్ళేసరికి మొహం మార్చుకుని కూర్చుందంటే ఆ రోజు యుద్ధం అవుతుందా?